హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని, మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం కంటిన్యూటీ. ఈ కంటిన్యూటీ అనేది మనకి ఎలా యూజ్ అయ్యిద్దో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ కంటిన్యూటీ అనేది చాలా మందికి తెలియదు, ఎలా యూజ్ చేస్తారు ఏందనేది. ఈ కంటిన్యూటీ అనేది మనం ఎలక్ట్రీషియన్ వాళ్ళు వాడతారు ఫ్రెండ్స్. ఎక్కువ ఈ కంటిన్యూటీ అనేది మనం కూడా వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కేబుల్కి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఎలా వాడతారో అనేది కంటిన్యూటీ. ఓకే ఫ్రెండ్స్, నేను చూస్తే జాక్ టు జాక్ మోనో పిన్లు 2 తీసుకున్నాను. ఈ మోనో పిన్కి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక పక్క మైనస్కి, ఇంకో పక్క మైనస్కి చూస్తే ఒక పక్క ఎర్త్కి ఇచ్చాను అనేది లైట్ అనేది వెలగట్ల. అలానే మైనస్ టు మైనస్ అంటే లైట్ వెలుగుతుంది టచ్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకి యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. మన కేబుల్ చెక్ చేసుకుంటానికి, లేదంటే స్పీకర్ చెక్ చేసుకుంటానికి ఇలా యూజ్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్త్కి పెట్టి చెక్ చేద్దాం. రన్ అవుతుంది ఎర్త్. ఎర్త్ నుంచి ప్లస్కి పెడుతుంది ఎలగట్ల. ఓకే, ఇలా మనం కేబుల్స్ అనేది ఓపెన్ చేయకుండానే మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఈ కంటిన్యూటీ అని ఇట్లా వాడుకొని. ఇంకా ఎలక్ట్రీషియన్ అనేది చాలా మంది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ కంటిన్యూటీ మనకి ఇంకా మంచిదే. కేబుల్స్ కాబట్టి చెక్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యింది, స్పీకర్లో కూడా చెక్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.